తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకి సాగునీరు, తాగునీరు అందిస్తున్నటువంటి జలాశయం తుంగభద్ర జలాశయం. ఈ తుంగభద్ర జలాశయం భారీ ముప్పులో ఇప్పుడు మునిగిపోయింది. తుంగభద్ర జలాశయానికి ఇంత భారీ ముప్పు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గేట్ల యొక్క కాల పరిమితి అయిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ గేట్ల స్థానంలో కొత్త గేట్లు తయారు చేయడానికి జూన్ నెల వరకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే మొత్తం 33 గేట్లను కూడా మార్చడానికి జూన్ నెల, అంటే 2026 జూన్ నెలలోగా మార్చడానికి. అయితే ఈ జూన్ నెల రాకముందే ఇప్పుడే అందులో 7 గేట్లకి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే 2024 ఆగస్టు 10వ తారీఖునే 1,00,000 క్యూసెక్లు ఎక్కువ వరద నీరు చేరడంతో అక్కడ 7వ నెంబర్ గేట్ అయితే కొట్టుకుపోయింది. దాంతో స్టాప్ లాగులు ఏర్పాటు చేసి అక్కడ వాటర్ని అయితే క్లోజ్ చేశారు, ఆఫ్ చేయగలిగారు. దాంతో ఇప్పుడు వెంటనే గేట్లు కాలపరిమితి అయిపోయినట్లు తెలుస్తుంది. అలాగే గేట్లు మళ్ళీ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొత్త గేట్లకైతే జూన్ నెల వరకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. వాటిని ఆల్రెడీ తయారు చేస్తున్నారు, ఏది 2026 జూన్ నెలకి. అయితే ఈలోగా ఇప్పుడు వస్తున్నటువంటి వరదలకి మరో 1,00,000 క్యూసెక్కుల నీరైతే చేరిపోయింది. దానివల్ల ఇప్పుడు మరో 7 గేట్లు అయితే దెబ్బతిన్నాయి. అందులో 4, 11, 18, 20, 24, 27, 28 మొత్తం ఈ 7 గేట్లు కూడా దెబ్బతిన్నాయి. అందులో 4వ గేటు కేవలం 1 అడుగు మాత్రమే పైకి లేస్తుంది, ఆ తర్వాత అది మొరాయించేస్తుంది. దానివల్ల ఇప్పుడు దాన్ని వెంటనే మార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఇరిగేషన్ అధికారులు అయితే చెబుతున్నారు. అయితే జూన్ వరకు ఈ 7 గేట్లు ఉంటాయా లేకపోతే ఊడుతాయా పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గేట్లను అయితే ఎంత వరద వచ్చినా సరే ఎత్తకూడదని అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. కానీ వీటి కొట్టుకుపోకుండా ఉంటే పర్వాలేదు, 1-2 గేట్లు కొట్టుకుపోతే ఏదో ఒకలాగా స్టాప్ లాగ్తో ఆపొచ్చు. కానీ ఇన్ని గేట్లు కొట్టుకుపోతే మాత్రం స్టాప్ లాగులు కూడా ఆపడం చాలా కష్టమే. దానివల్ల దిగువ ప్రాంతాల వారికి కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ గేట్ల నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని ఇంకా మరికొంచెం వేగంగా తయారు చేసే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు గేట్లు తయారైనా సరే వాటిని ఫిట్ చేయడం అంత సులభమైనటువంటి పరిస్థితి ఏం కాదు. నీరు తగ్గాలి, నీరు తగ్గిన తర్వాతనే వాటిని ఫిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే వచ్చే సంవత్సరం 2026 వేసవికి ఈ యొక్క గేట్లు ఫిట్టింగ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈలోగే ఈ 7 గేట్లు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రావడం వల్ల భారీ బందోబస్తు అంటే వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు.